అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హీటు స్టార్ట్ అయింది. మరో రెండు నెలల్లో జరిగేటువంటి ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. యాత్రలు పోరుబాటలు నడిపి ఆ పోరు యాత్ర ప్రారంభించబోతుంది. మొత్తం మాట్లాడడానికి ఆ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీ పోరుబాట ఎలా జరుగుతుంది? బీజేపీ రాష్ట్రంలో 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు యాత్రలు ప్రారంభిస్తున్నాం. ప్రజాపోరు పేరు మీద 21వ తేదీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు విజయవాడలో ప్రారంభిస్తుంది. ఈ యాత్రకు సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర జాతీయ నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో ఈ యాత్రలు ఉంటాయి. ప్రధానంగా చెప్పండి, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకు సంబంధించి ఎప్పుడు ఖరారు కాబోతుంది? బీజేపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేయడానికి ఇప్పటికే 2200 బయోడేటాలు తీసుకోవడం జరిగింది. ఒకే రోజు 25 పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలు కూడా ప్రారంభించాం. మాకు ఈ రోజుకు బీజేపీ, జనసేన మాత్రమే పొత్తుంది. దీనికి అనుగుణంగానే జాతీయ పార్టీ మాకు సూచన చేసింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అన్ని స్థానాలకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జాతీయ పార్టీ ఆదేశించి దానికి అనుగుణంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో మిగతా పొత్తులకు సంబంధించింది జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన మాత్రమే పొత్తుంది. బీజేపీ, జనసేన పొత్తుంది, కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. దీన్ని ఎలా చూడాలి? ఎన్డీఏలో ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్లో భాగస్వామి ఉన్నటువంటి ఒక పార్టీ జనసేన. ఇతర పార్టీల వేదికల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు విస్పష్టమైన ప్రకటన చేశారు. నేను ఎన్డీఏలో భాగస్వామిని, కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు నేను భాగస్వామిగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు మిగతా వాళ్ళతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి రాజకీయ చర్చలు జరుపుకుంటారనేటువంటిది మాకు సంబంధం లేనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన అయితే పొత్తు అనేటువంటి విషయాన్ని జాతీయ నాయకత్వం చెప్పింది. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. జాతీయ నాయకత్వం టీడీపీతో పొత్తుల్లో వెళ్ళాలి అంటే ఎన్ని సీట్లు అడగబోతున్నారు? ఎక్కడెక్కడ పోటీ చేయాలి? ఇప్పుడు జాతీయ నాయకత్వము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నికల పొత్తుకు సంబంధించిన ప్రకటన చేస్తే జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీని అడిగితే ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి కూర్చొని మేము జాతీయ నాయకత్వంతో మాట్లాడతాం తప్ప ఈరోజు ఇంకా ఊహాగణితమైనటువంటి ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి మేము సమాధానం చెప్పలేము. జాతీయ నాయకత్వం ఆ రకమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత దాని మీద స్పందిస్తాం. ప్రకటన చేస్తే పొత్తులో ఎన్ని సీట్లు అడగాలనేటువంటి కన్ఫర్మ్గా ఏమన్నా అనుకున్నారు? పొత్తులు అనేటువంటి ప్రకటన రాకముందే సీట్లు సంఖ్య అనేటువంటిది ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఈరోజు జనసేన, బీజేపీ సంబంధించిన సీట్లు, పొత్తులు, సీట్లకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చర్చలు జరుగుతున్నాయి తప్ప మిగతా పార్టీలకు సంబంధించిన విషయం బీజేపీ రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కాదు. అది జాతీయ నాయకత్వం ప్రకటన చేసిన తర్వాత మాత్రమే దాని మీద మేము మాట్లాడతాం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు 2 ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో రాజధాని కట్టలేక ఈ రాష్ట్ర ప్రజలను వంచి మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి హైదరాబాద్ రాజధాని డ్రామా ఆడుతున్నారు. నేను ఒక విషయాన్ని అడుగుతున్నా, ఒక రాష్ట్రం విభజన చెందిన తర్వాత ఇంకొక రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు కోరుకుంటారు? అక్కడ ఆస్తులు సంపాదించినటువంటి వ్యక్తులు, లేదా ఈ రాష్ట్రంలో పాలన చేయలేని వ్యక్తులు. వాళ్ళు మళ్ళా పక్క రాష్ట్రంలో రాజధాని ఉండాలని కోరుకునే బదులు మీరే పక్క రాష్ట్రాలకు మీ పార్టీని కూడా తీసుకుని వెళ్ళిపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోతుందనే విషయాన్ని గుర్తు చేస్తారు. మరోవైపు చెప్పండి, 3 రాజధానులు అనేటువంటి జగన్, ఒకే రాజధాని అనేటువంటి అమరావతి, ఇవి ఎక్కడ కూడా క్లారిటీ లేవు. అసలు బీజేపీ దృష్టిలో ఎక్కడైతే రాజధాని ఉండాలి? ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప ఆ పార్టీ మీద, ఆ పార్టీ నిర్ణయాల మీద క్లారిటీ ఉండేది. ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎవరికి క్లారిటీ లేదు. ఒక క్లారిటీ లేని పార్టీ ఏదైనా ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే అది ఒక లిమిటెడ్ కంపెనీ లాంటి పార్టీ. దాంట్లో పార్టీలో ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉండదు, మంత్రులకు భాగస్వామ్యం ఉండదు, క్యాబినెట్కి భాగస్వామ్యం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటే అది ఒకటి. కాబట్టి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉందా లేదా మీరు అడగాల్సినటువంటి అవసరం. ఎలక్టరల్ బాండ్ రద్దు చేసింది సుప్రీంకోర్టు, తీర్పు రేటు చూడాలి. సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. భారతీయ జనతా పార్టీకి లేదా ఇంకొక కాంగ్రెస్ పార్టీకో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలకు ఇచ్చిన తీర్పు కాదు అది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పార్టీల మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. అది ఎవరికి నష్టమేమి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా స్వాగతిస్తుంది. తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయడాన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో నాయకురాలుగా వచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఆంధ్ర ద్రోహులు, ఆంధ్ర నీటిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు,
ఆంధ్ర ప్రజల నోట్లో మట్టి కొడుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల మీద వేసినటువంటి అక్రమ కేసులు ఎత్తేసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మేము దండయాత్ర చేస్తామంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక హోదాకి విభజన హామీలకి బీజేపీ పార్టీ కట్టుబడి ఉందా? ఆంధ్రాలో 2024 ఎన్నికల్లో ఇంకా ప్రత్యేక హోదాని ఎవరన్నా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలను వంచినట్లే. 2018లోనే ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఈ దేశంలోనే లేదు. దాని అవసరమైనటువంటి ప్యాకేజీని రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చింది. దాన్ని 5 ఏళ్ళు వైసీపీ వాడుకుంది, 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ దేశంలోనే ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా పేరుతో ఎవరన్నా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర వంచకులు అనే విషయాన్ని గుర్తు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల మార్పిడి ఎట్లా చూడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లు తెచ్చుకుంటుంది, పక్క రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకుంటుంది, పక్క రాష్ట్రాల నుంచి ఎంపీలు తెచ్చుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు మార్చినట్లు మారుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను అసెంబ్లీలు మార్చినటువంటి వ్యక్తులు కర్నూలులో చెల్లని రూపాయి కడపలో చెల్లదు, కడపలో చెల్లని రూపాయి అనంతపురంలో చెల్లదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గుర్తించలేదనే విషయాన్ని గుర్తు చేస్తారు. ఫైనల్ గా దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని పార్టీలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీని ఎట్లా చూడాలి? పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లు తెచ్చుకుంటారు, అవి దొంగ ఓట్ల రూపంలో ఓట్లు వేయించుకుంటారు. పక్క రాష్ట్రాల నుంచి ఎంపీలను తెచ్చుకుంటారు, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయిస్తారు. కాబట్టి ఎమ్మెల్యే ఎంపీలనే అద్దెకు తెచ్చుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ ఓట్లు చేర్పించడంలో పెద్దగా వాళ్ళు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీని మీద దృష్టి సారించింది. అవసరమైతే మేము కూడా జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాం. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 175 స్థానాలు పోటీ చేస్తున్నాం. అయితే పొత్తుల విషయం అయితే జాతీయ కమిటీ తేల్చాల్సింది. ఆ జాతీయ కమిటీ చెప్పేటువంటి నిర్ణయాన్ని మాత్రం తూచే తప్పకుండా అమలు చేస్తామంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.